హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మనం జనరల్గా ఈ చలికాలం వచ్చిందంటే మనకి ముఖ్యంగా స్నానం చేయాలని గుర్తుకొచ్చేది గ్రీజర్ అండ్ హీటర్. ప్రజెంట్ అయితే గ్రీజర్ హీటర్ వాడుతున్నాము. కాగా ఆ గ్రీజర్ నుంచి వచ్చే వేడి వాటర్తో మనం డైలీ స్నానం చేస్తుంటాము. బట్ ఈ చలికాలంలో ఎక్కువ ఎక్కువ దాన్ని యూజ్ చేస్తాం కదా. బట్ మనం యూజ్ చేసే గ్రీజర్ కూడా అది ఎట్లా ఉంది దాని సర్వీసింగ్, బట్ ఇప్పుడు ఏసీలు మినిమం సీజన్లో ఎట్లా సర్వీసింగ్ చేపిస్తామో మనం అదే విధంగా ఈ గ్రీజర్లో కూడా సర్వీసింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే దాని లోపల ఎంత స్కేలింగ్ ఉండేది అది మనకు ఓపెన్ చేసి తెలుస్తుంది. బట్ అది చూసుకోవాలి, మనం ఒక టెక్నీషియన్ పిలిపించుకొని చెక్ చేసి చూపించుకోవాలి. ఎందుకంటే ఆ ఫిలమెంట్కి ఆ స్కేలింగ్ అనేది ఏ రూపంలో పట్టిందో మీకు ఆల్రెడీ వీడియోలో కనపడుతూ ఉంటుంది. ఆ స్కేలింగ్ పట్టడం వల్ల ఫిలమెంట్కి ఆ ఫిలమెంట్ నుంచి వచ్చే హీటు బయటికి ప్రొడ్యూస్ కాదు. ఆ ప్రొడ్యూస్ కానప్పుడు ఏమవుతుందంటే మినిమం ఒక 10 minutesలో హీట్ అవ్వాల్సిన వాటరు హాఫ్ అన్ అవర్ పట్టడము, పట్టినాక మళ్ళీ ఒకవేళ స్నానం చేసినప్పుడు ఒళ్ళంతా కొంచెం ఎలర్జీ టైప్లో రావటము, సమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దానివల్ల ఫిలమెంట్ కాలిపోవచ్చు, కరెంట్ ఫ్లక్చువేషన్ కావచ్చు, ఎనీ రీజన్. చూడండి అట్లా మరీ ఘోరంగా పట్టుంది. ఇది 25 లీటర్స్ మనకి ఉదయం వచ్చింది. ఇది ఉషా కంపెనీది 25 లీటర్స్ది. మినిమం దాంట్లో 1.5 kg పైన వెళ్ళింది, 2 kgs స్కేలింగ్ వెళ్ళింది. చూడండి ఎంత ఘోరంగా ఉందో, బ్లాక్ అండ్ వైట్. బట్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫిలమెంట్కి ఇట్లా ఉండడం వల్ల ఆ ఫిలమెంట్ హీట్ బయటికి ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిలో ఆ ఫిలమెంట్ కాలిపోయినప్పుడు ఆ వచ్చే కరెంట్ నుంచి ఈ కరెంటు ఎటు పోలేక మళ్ళీ ఇది మనకి వాటర్ షాక్ రావడము, ఈ ఎంసీబీలు పడిపోవడము, కరెంట్ ఏదో మినిమం మన సమ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బట్ మనం మినిమం ఒక 1.5 year లేకపోతే 1 year ఒకసారి సర్వీసింగ్ చేయించుకుంటే మనకి ఎలర్జీస్ ఈ కరెంట్ ప్రాబ్లమ్స్ ఎనీవన్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏసీలు ఎట్లా చేయించుకుంటామో మనం గ్రీజర్లు కూడా సేమ్ పొజిషన్లో మనము సర్వీసింగ్ చేయించుకోవడం మనకి మంచిది, మన ఫ్యామిలీ మెంబర్స్కి మంచిది. చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి మన దాని దగ్గర కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా దీన్ని యూజ్ చేసుకుంటే మంచిది. మన ఇంట్లో కూడా గ్రీజర్స్ ఉన్నాయా అయితే కాంటాక్ట్ అవ్వండి, మనం దానికి సొల్యూషన్ కింద ఎంత రిపేరింగ్ టోటల్ ఉంటుంది మన దగ్గర.